ప్రీవియస్ వీడియోలో మనం ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ గురించి అలాగే ఎస్మింతల్ క్వాంటం నెంబర్ గురించి తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటే ఏం చెప్తుందమ్మా? ఏం లేదు, ఎలక్ట్రాను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆ ఆర్బిట్ యొక్క సైజ్ గురించి చెప్తుంది. అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. అలాగే ఎస్మింతల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది? ఇట్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ ద ఆర్బిటల్. అంటే ఎస్కేమో స్పెరికల్, పీకి డంబెల్, డీకి డబల్ డంబెల్, ఎఫ్కేమో 4 ఫోల్డ్ అని చెప్తుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుందమ్మా? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని ఆల్ఫ్రెడ్ ల్యాండే అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎంతో కానీ లేదా ఎంఎల్తో అని కానీ రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేసినా ఓకేనా. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఎలా ఉంటాయి? ఎం వాల్యూ -L to 0 + L, అంటే -L 0 + L వరకు ఉంటాయి. అసలు ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ గురించి చెప్తుంది. అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ సపోజ్ L = 0 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎం వాల్యూ ఏముంటుంది? 0 ఉంటుంది. మనకి తెలుసు ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటుంది. అంటే 3 డైమెన్షనల్గా మనం తిప్పిన ఎస్ ఆర్బిటాల్ని ఒకేలా ఉంటుంది. సో దట్స్ వై ఎం వాల్యూ ఈజ్ 0, నో ఓరియంటేషన్ హియర్. అదే ఇప్పుడు L = 1 తీసుకున్నాను అనుకోండి, పి ఆర్బిటాలు ఎంకి ఎలా ఉంటుంది వాల్యూస్? -1, 0 + 1. ఇక్కడ ఏమని చెప్తుంది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబరు? ఎనర్జీ సేమ్గానే ఉంటుంది, కానీ ఆర్బిటాల్ యొక్క డైరెక్షన్ ఓరియంటేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే 3 డైమెన్షనల్గా తిరుగుతుంది. సో అందుకని ఇవి రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంటిది? 3 వాల్యూస్. ఈ 3 వాల్యూస్ వాట్ ఇట్ indicates the orientation of the orbitals, but energy is same. That's why p orbital is having 3 degenerate orbitals. What are those? Px, py, pz. So how they are represented? So like this, the lobes should be along the x-axis. This is px, py, pz. ఓకేనా. సపోజ్ ఇప్పుడు నేను L = 2 తీసుకున్నాను అనుకోండి, d. సో ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఎంకి? -2, -1, 0, +1, +2 ఉంటాయి. So what it indicates? Energy of the d orbitals are same, but it is having 5 same energy orbitals. That means same means degenerate orbitals, but the orientation is along the x and y axis in 5 different ways. What are those? dxy. The lobe should be along the axis. This dxy, this dyz, dxz, dx² - y², dz². ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. నెక్స్ట్ వీడియోలో మనం స్పిన్ క్వాంటం నెంబర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్.